హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ ఇంటీరియర్ గైడ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. మీరు ఇంటీరియర్స్ చేయించుకునేటప్పుడు బడ్జెట్కి ప్రియారిటీ ఇస్తారా లేదా క్వాలిటీకి ప్రియారిటీ ఇస్తారా? ఈ రెండిట్లో దేనికి మీరు ప్రియారిటీ ఇస్తారు? సహజంగా ఇది అందరికీ ఇల్లు ఇంటీరియర్స్ చేయించుకునేటప్పుడో లేదా ఇల్లు కట్టించుకునేటప్పుడో ఖచ్చితంగా వచ్చే సమస్యే. కానీ మనం ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే మేము అడుగుతున్నప్పుడు కూడా మీకు అనిపిస్తూ ఉండొచ్చు, అదేంటి క్వాలిటీ లేకుండా ఎవరైనా తెలిసి చేయించుకుంటారా అని మీరు అనుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, చాలామంది ఏం చేస్తుంటారంటే ఫైనల్గా ఇంటీరియర్స్కి వచ్చినప్పుడు బడ్జెట్ అనేది కొంచెం టైట్ అయ్యి క్వాలిటీకి ప్రియారిటీ ఇవ్వకుండా, అంటే వాళ్ళకి తెలిసి కాదు తెలియకుండా చాలా నష్టం జరుగుతూ ఉంది. చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని క్వాలిటీని బడ్జెట్ని ఈ రెండింటిని దేంట్లో కాంప్రమైజ్ అవ్వాలి, ఈ రెండింటిని ఎలా సమానంగా తీసుకుని వెళ్ళాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంక వీడియోలోకి వచ్చేస్తే, ఎవరైనా కావాలని క్వాలిటీ లేని మెటీరియల్తో చేయించుకుంటారు ఫ్రెండ్స్? కాదు, అది కావాలని జరగదు, అనుకోకుండా జరుగుద్ది. ఆ ప్రెషర్లో జరుగుతుంది. ఎలాగంటే ఇల్లు కట్టుకోవడమో కొనుక్కోవడం మొదలుపెట్టి చాలా టైం అయిపోయి బాగా లేట్ అయిపోతే చివరికి విసిగిపోయి, లేదా గృహప్రవేశానికి టైం దగ్గరకు వచ్చి గృహప్రవేశం లోపలే అంతా అయిపోయి ఇంటీరియర్ రెడీగా ఉంటే బాగుంటుంది అనుకున్న క్రమంలో టైం లేక కానీ, లేకపోతే ఈ కాంపిటీషన్లో వాళ్ళు వీళ్ళు చెప్పే అడ్వర్టైజ్మెంట్స్, లేకపోతే వాళ్ళు వీళ్ళు తక్కువ బడ్జెట్లో ఇస్తే ఆ మెటీరియల్ చూసే కనుక్కునే అవగాహన లేక కావచ్చు. ఇలా ఏ కారణం చేతనైనా అనుకోకుండా జరగటం వలన క్వాలిటీకి ప్రియారిటీ ఇవ్వకుండా మనం ఎప్పుడైతే బడ్జెట్కి ప్రియారిటీ ఇచ్చామో అప్పుడు నష్టం జరిగే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్కి ఇంటీరియర్లో కబోర్డ్స్ ఉన్నాయి, లేకపోతే గుమ్మాలు, డోర్లు, కిటికీలు, తలుపులు ఉన్నాయి. వీటికి మనం ఏ ప్లైవుడ్డో ఏ వుడ్డో వాడేసేస్తే ఖచ్చితంగా ఇంటీరియర్ కంప్లీట్ అయిపోతుంది. గుమ్మాలు, డోర్లు అన్నీ అయిపోతాయి, ఇల్లు బాగానే ఉంటుంది. కానీ కొంతకాలానికి చెదపడతాయి అండ్ లేకపోతే బెండింగ్లు వచ్చేస్తాయి. సో అప్పుడు మళ్ళీ ఈ వర్క్ మొత్తం డబుల్ రిపీట్ అవుతుంది. మరి ఇక్కడ క్వాలిటీ ఎక్కడ ఉన్నట్లు? క్వాలిటీ లేనట్లే కదా, అక్కడ మనం చెదల గురించి ఆలోచించినట్లే కదా. సో వాటి గురించి కూడా ఆలోచించి కనుక్కొని చెయ్యాలంటే క్వాలిటీ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం మనకు బడ్జెట్లో కూడా కంప్లీట్ అవ్వాలి. ఇలాగా ఎగ్జాంపుల్కి చెప్పాను ఫ్రెండ్స్. ఇలాగ రెండింటినీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలంటే కొన్ని పాయింట్స్ మీరు మర్చిపోకూడదు. బడ్జెట్, క్వాలిటీ రెండింటినీ కాంప్రమైజ్ చేయాలంటే ఏమి లేదు ఫ్రెండ్స్, సింపుల్ 5 పాయింట్లు. 1, బడ్జెట్ ప్లానింగ్. బడ్జెట్ ప్లానింగ్ అంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మా స్పేస్ డిజైన్స్లో ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే, ఆ కలిసినప్పుడు మీకు ఒక డిస్కషన్లో ఖచ్చితంగా మీ హౌస్ మీరు అనుకున్నట్లుగా బడ్జెట్ ఎంత అవుతుంది ముందుగానే చెప్పేస్తాం ఫ్రెండ్స్. దాంతో మీకు బడ్జెట్ ప్లానింగ్ అనేది సెట్ అయిపోతుంది. ఇక పాయింట్ నెంబర్ 2, అదేంటంటే హౌస్ డిజైనింగ్. మనం డిజైనింగ్ అనుకున్న పాయింట్, మనం ఏ బడ్జెట్లో ఏదైతే అనుకున్నామో ఇవన్నీ కూడా ఆ ఇంటీరియర్ ఎలా వస్తుంది, మీకు ఎలా ఉండబోతుంది అనేది మీకు ముందుగానే 2D అండ్ 3D డిజైనింగ్లో ముందుగానే మీ ఇంటిని మీకు చూపించడం జరుగుతుంది. సో దాంతో మీ ఇల్లు ఎలా ఉంటుందో మీరు ముందుగానే చూసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2 అయిపోయింది. అండ్ పాయింట్ నెంబర్ 3, క్వాలిటీ. సో మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో ఆ బడ్జెట్లో ఆ ఇంటీరియరు ఏ మెటీరియల్తో వస్తుంది, ఏ క్వాలిటీ వస్తుంది, ఏ బ్రాండ్ వస్తుంది అనేది మీకు అన్నీ కూడా మీరు షోరూమ్కి వచ్చినప్పుడు మొత్తం అన్నీ కూడా మీ కళ్ళకు చూపించి అన్ని రకాలుగా మీరు చూసుకొని అన్ని ఎంట్రీస్ కంప్లీట్ చేసుకొని అదే క్వాలిటీని అప్లై చేయడం ద్వారా క్వాలిటీ కూడా సాధ్యమవుతుంది. సింపుల్. అండ్ అట్లాగే 4, టైమింగ్. ఫ్రెండ్స్, టైమింగ్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే సైట్ హ్యాండ్ ఓవర్ చేయాలి, మేము ఎప్పుడైతే సైట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము, ఎప్పుడు మీకు సైట్ హ్యాండ్ ఓవర్ చేసి ఏ టైంలో ఇస్తాము అనేది ఇన్ టైంలో ఇచ్చే ప్రొసీజర్ను కూడా మేము ఫాలో అవుతాం. సో దాంతో టైమింగ్ కూడా సాధ్యమవుతుంది. అండ్ 5th వన్, అడ్జస్ట్మెంట్. సో అడ్జస్ట్మెంట్ అంటే ఫ్రెండ్స్, సో మనం అనుకున్న బడ్జెట్ రాలేదు, బడ్జెట్ పెరిగిపోయింది, మరి ఏం చేయాలి? అలాంటి సందర్భాల్లో మా తరపు నుంచి మేము చెప్పే సలహా ఏంటంటే మూవబుల్ అండ్ పర్మనెంట్ 2 ఇంటీరియర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పర్మనెంట్ ఇంటీరియర్కి ఫస్ట్ ప్రియారిటీ ఇద్దాము. అంటే కిచెన్స్, కబోర్డ్స్, గ్రానైట్స్, సీలింగ్స్ వీటికి, అండ్ వాల్ డెకరేషన్స్, అండ్ అలాగే కొన్ని రకాల మూవబుల్ ఫర్నిచర్స్, ఇలాంటి వాటికి మనం తర్వాత సెకండ్ స్టెప్లో మనం ప్లాన్ చేసుకున్నట్లయితే 100% మనకి
క్లారిటీ ఉంటుంది. మన బడ్జెట్లో మనం క్వాలిటీగా కంప్లీట్ చేసుకోవచ్చు, విత్ ఇన్ ద బడ్జెట్, విత్ ఇన్ ద క్వాలిటీ. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఈ పంచసూత్రాలు, ఈ 5 పాయింట్స్ మీరు ఫాలో అయినట్లయితే ఎక్కడా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీరు చేయాల్సింది దీనికి ఒకటి, అదేంటంటే కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత కాకుండా జరుగుతున్నప్పుడే ముందుగానే ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఇటు హైదరాబాద్ మియాపూర్లో కానీ లేదా విజయవాడ నోవాటెల్ హోటల్ దగ్గర కానీ మన స్పేస్ డిజైన్ షోరూమ్కి అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్లయితే కనుక 100% మీరు అనుకునే ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మరి మన స్పేస్ ఇంటీరియర్ ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా స్పేస్ డిజైన్ షోరూమ్ని సంప్రదించండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.